తెలంగాణలో నీటి పారుదల శాఖను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం 1,81,000 కోట్లు ఖర్చు చేసి నామమాత్రంగా ఆయకట్టుకు సాగునీరు ఇచ్చిందని విమర్శించారు. హైదరాబాద్లోని జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టు 3 పంపులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. 2026 ఆగస్టు 15 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు గత ప్రభుత్వం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వలేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 27,000 కోట్లు, సీతారామ ప్రాజెక్టుకు 7,436 కోట్లు ఖర్చు చేసిన అప్పటి ప్రభుత్వం 1 ఎకరాకి నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత నీటిపారుదల శాఖకు అధిక ప్రాధాన్యం ఇచ్చి నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. అసలు మేమే సిడబ్ల్యూసి పర్మిషన్ తీసుకొచ్చినాం అంటున్నాడు. వాస్తవంగా ఈ రోజు కూడా సిడబ్ల్యూసి ఫైనల్ పర్మిషన్ రాలేదు అంటే ఇంత అబద్ధాలు మాట్లాడితే ఎట్లా? కొందరు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ఈ విషయం మీద అంటే పేజ్ నెంబరు, పారా నెంబర్తో సహా ఇస్తున్నాం మీకు, సో దట్ ఇటువంటి అబద్ధపు ప్రచారం వాళ్ళది ప్రజల్లోకి పోవద్దని. The previous BRS government failed to get the approval of cost apportionment of this project. ఇది సిడబ్ల్యూసిలో పనిచేసిన ఒక ఈ విషయాల్లో నైపుణ్యం వరించిన ఒపీనియన్ ఇది. It failed to follow the guidelines for allocation of cost among different purposes of River Valley projects and failed in obtaining the clearance from Central Water Commission. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. అంటే సిడబ్ల్యూసిలో ఉన్న వివిధ అనుమతుల్లో ఫైనల్ సిడబ్ల్యూసి క్లియరెన్స్ ఈ రోజు వరకు కూడా రాలేదు.